Sun, our priority is to support students' dreams and hobbies. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. సార్, సుపరిపాలనలో తొలిలకు ఎలా సాగుతుంది రాష్ట్రం? నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. మొన్న కూడా రాష్ట్ర ప్రజలు అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. అధికారం వచ్చిందని చెప్పి ఒక పక్క ఆనందంగా ఉన్నా, గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. వ్యవస్థలు దిగజారిపోవడం ఒక ఎత్తు అయితే, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. 10.5 లక్షల కోట్లు అప్పు చేయడం, అప్పటికే 1,50,000 కోట్లు పన్నులు చేసిన కాంట్రాక్టర్లకు కానీ, ప్రభుత్వానికి సహకరించినటువంటి వ్యక్తులకు కానీ బిల్లులు పెండింగ్ చేయడం కానీ, ఇటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చాం. నేనైతే ఇంత తొందరగా కోలుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పి అనుకోలేదు. అదృష్టం ఏమిటంటే, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక పక్క, మన రాష్ట్రం నుంచి 22 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడం వల్ల, కేంద్రం నుంచి కూడా మనకి సహకారం అందడం వల్ల నేను ఊహించిన దానికంటే ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్ళగలిగాం. ఈరోజు నాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే, ఇంత చేసినా కొంతమంది, ఎవరైనా సరే పూర్తిగా పడుకుంటే లేపడం పెద్ద కష్టం కాదు. పడుకున్నట్టుగా నటిస్తే ఎంతమంది వచ్చి లేపినా లెగరు. కానీ మన దగ్గర ఉన్నటువంటి అపోజిషన్ ఏంటంటే, ఏ మంచి కార్యక్రమమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా దాన్ని వ్యతిరేకించడమే పని పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ తుది దశకు వచ్చాం. ఒక్క సంక్షేమమే చేస్తే రాష్ట్రం ముందుకెళ్దాం. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేయాలి. 5 సంవత్సరాలు అభివృద్ధి అనే జాడ కానీ, అభివృద్ధి అనే మాట కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు. మళ్ళీ ఈ సంవత్సర కాలంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, గతంలో పెండింగ్ ఉన్నటువంటి రహదారులు, ఇవన్నీ చేసి సమతుల్యం చేసుకొని, సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యం చేసుకొని ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసాం. మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు ప్రజారంజక పాలన అందించామని, కానీ జగన్ చెప్తున్నారు డొల్ల 1 ఇయర్లో భవిష్యత్తులో పాదయాత్ర చేసి మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం. ప్రజలు ఒకసారి మోసపోతారు, ఎప్పుడు మోసపోరు. ఒకసారి మోసపోయారు, తండ్రి లేడు ఒక అవకాశం అని మోసపోయారు. నేను అందుకే ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడింది. మనం ఎప్పుడు వైకుంఠపాలి ఆట ఆడుకొని వెళ్తే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. నాకేమి నష్టం జరగదు, తెలుగుదేశంకి, చంద్రబాబుకి జరగదు. రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు జరుగుతుంది, బిడ్డలకు జరుగుతుంది. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఎన్డీఏ పార్టీ కానీ సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తుంది. మళ్ళీ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాం. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులకి ఏం సమాధానం చెప్పాలి? ఏం చేస్తారో చూద్దాం. పాదయాత్రలో చెప్పడానికి ఏముంది? నువ్వు మాట ఇచ్చినటువంటి 3,000 పెన్షన్ 4,000 చేసావు, నేను ఇవ్వలేనటువంటి వికలాంగుల పెన్షన్ 6,000 చేసావు, 10,000 చేసావు, 15,000 చేస్తావు అని చెప్తావా? లేకపోతే నేను ఎత్తేసిన అన్నా క్యాంటీన్ మళ్ళీ నువ్వు పెట్టావని చెప్తావా? ఏదైతే తల్లికి వందనం, నేను ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాను, నేను ఇవ్వలేకపోయాను, మీరు అందరికీ ఇచ్చారు, ఒకే రోజు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి స్కీమ్ అనౌన్స్ చేశారని చెప్తావా? ఈరోజు బస్సు ఉచిత ప్రయాణం నేను ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్తావా? ఈరోజు ఏదైతే రైతులకి మనం పెట్టుబడి సాయం కింద, అన్నదాత సుఖీభవ కింద రేపు కేంద్రం ఇచ్చిన రోజు మనం ఇస్తున్నాం. ఏది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ దీనికి సమాంతరంగా రాష్ట్ర అభివృద్ధి కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో మీరు చాలా మంది పొలిటీషియన్లు చూసుంటారు, రప్పా రప్పా ఈ కామెంట్స్ ని మీరు ఎలా తీసుకుంటారు? నేను చాలాసార్లు చెప్పాను, అంటే ఓపిక సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా యొక్క కార్యకర్తలు కూడా రగిలిపోతున్నారు. ఎందుకు రగిలిపోతున్నారంటే,
5 సంవత్సరాల్లో పైసాకి పనికిరాని వ్యక్తి కూడా అరాచకం సృష్టించి గ్రామాల్లో టెర్రరిజం చేసి 5 సంవత్సరాలు ఏమీ తప్పులు చేయనటువంటి వ్యక్తుల్ని కేసులు పెట్టి ఆస్తులుంటే లాక్కొని అవమానాలు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. మా కార్యకర్తల్లో ఒక ఆలోచన ఉంది, మళ్ళీ మనం అధికారంలో వచ్చాం కదా, వాళ్ళు చేశారు కదా, మనం ఎందుకు చేయలేదు. అయినా సరే వాళ్ళలాగే మనం చేస్తే ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది. మళ్ళీ అదే విధానాన్ని మమ్మల్ని కూడా అమలు చేస్తే ఇంకా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని డే 1 నుంచి ముఖ్యమంత్రి గారు మనం అటువంటి విధానాలకు వెళ్ళొద్దు, మనం అభివృద్ధిని సంక్షేమాన్ని చేద్దాం అలాగని చెప్పి తప్పు చేసిన వాడికి ఎవ్వడికి విడిచిపెట్టడం లేదు. ఒకరోజు ఆలస్యం అవుతుంది కానీ 5 సంవత్సరాల్లో అక్రమంగా కేసులు పెట్టినా, ఆస్తులు ఆక్రమించుకున్నా, అవినీతి చేసినా, ఆ రోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అసలు ఎవరైతే ఈరోజు విమర్శిస్తున్నారు ఆయన అసలు రాజకీయాలకి అర్హత ఉన్న వ్యక్తో కాదు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నో ఆరోపణలు ఉన్న జగన్ భవిష్యత్తులో అరెస్ట్ అవుతారా? చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆయన మీద ఉన్న కేసులు ఇన్నన్ని కాదు, అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే చట్టం న్యాయం ఒక రోజు ఆలస్యం అవుతుంది కానీ చట్టం న్యాయం తన పని తను చేసుకుపోతుంది. తప్పు చేసినటువంటి ఎవరిని కూడా తప్పించుకోలేదు. తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ ఎవరు తప్పించుకోలేదు. చరిత్ర మనం చూసాం, అదే జరుగుతుంది. గత అసెంబ్లీ టైంలో ఎక్కువగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేశారు, మిమ్మల్ని కానీ ఇది కానీ జగన్ నానా మాట్లాడినారు, మీరేం రివెంజ్ తీసుకునే పరిస్థితి లేదు. నాకు చాలా మంది తిట్టారు, ఇక్కడ కూడా తిట్టారు, ఇక్కడ కూడా అవమానం పరిచారు, నా బొమ్మల కిందేసి మొక్కారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అటువంటి ఆలోచన ఉన్నవారు ఎవరు కూడా ముందుకెళ్ళలేరు. ఈరోజు సంవత్సరం అయింది, మా కార్యకర్తలు కూడా అనుకున్నారు అచ్చెన్నాయుడు గెలిచాడు, అందులో మంత్రి అయ్యాడు, పవర్ఫుల్ మంత్రి, ఏదో చేస్తారు. ఎప్పుడు కూడా అటువంటిది రాజకీయాల్లో మంచిది కాదు. ఎవడో ఒకటి తప్పు చేశాడని మనం తప్పు చేయడం, ఎవడో ఒకటి తిట్టాడని మనం తిట్టడం, అది మా జీవితంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు ప్రజలు మనసు మనం ఎప్పుడు కూడా ఏదైతే అభివృద్ధి సంక్షేమం చేసి 10 మందికి మంచి కార్యక్రమాలు చేసి గెలవడమే తప్ప ఇటువంటిది ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో ఉండదు. తప్పు చేసిన మాత్రం సార్, అన్నదాత సుఖీభవ గైడ్ లైన్స్ ఏమైనా రెడీ అయిపోయాయి? జిల్లాలో ఎంతమంది రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారు, ఎలా ఉంది? నాకు తెలిసి 53 లక్షల మంది రెడీ చేసాం. ఏదైతే మనకి ఈకేవైసీ కానీ అన్ని వెరిఫికేషన్లు అన్నీ అయ్యాయి. 53 లక్షల మంది అని టెంటేటివ్గా అనుకుంటున్నాం. రేపు ఎల్లుండి అవతల నాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000 వేస్తే మనం 5,000 వేసి మొదటి పేజీని 7,000 రూపాయలు ఇవ్వడానికి డిసైడ్ చేసాం. ఇది నిరంతర ప్రక్రియ. ఈసారి మళ్ళీ ఎవరైనా అర్హత ఉండి మిస్ అయితే వాళ్ళను కూడా తీసుకొని సాధ్యమైనంత వరకు అర్హతే క్రైటీరియా చూసుకుని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్లాన్ చేసాం. తప్పనిసరిగా ఇస్తాం. ఇది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. అతి త్వరలోనే కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్రం కూడా అన్నదాత సుఖీభవ విడుదల చేయనున్నాయని 53 లక్షల మంది లబ్ధిదారు లిస్ట్ ఇప్పటికే సిద్ధమైందని చెప్పి అచ్చెన్నాయుడు చెప్తున్నారు. ఇంకోవైపు భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు ఎవరు చేసినా దాన్ని ప్రజలు ఆల్రెడీ గ్రహించారని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.